ఇక భద్రాచలం పట్టణం పోతులవారి వీధిలో 5 అంతస్తుల భవనం కూలిన ఘటనలో మరో మృతదేహం లభ్యమైంది. శిథిలాల కింద చిక్కుకుపోయిన తాపి మేస్త్రి పడిశాల ఉపేందర్ మృతదేహాన్ని గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత సహాయక బృందాలు బయటకు తీశాయి. బుధవారం అర్ధరాత్రి తాపి కార్మికుడు చల్లా కామేశ్వరరావును శిథిలాల నుంచి బయటకు తీసి ఏరియా ఆసుపత్రికి అయితే తరలించగా మృతి చెందారు. ఇక ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, సింగరేణి బృందాలు శిథిలాల తొలగింపు పనుల్లో పాల్గొన్నాయి. భద్రాచలం పట్టణం పోతులవారి వీధిలో 5 అంతస్తుల భవనం కూలిన ఘటనలో మరో మృతదేహం అయితే లభ్యమైంది. ఇక శిథిలాల కింద చిక్కుకుపోయిన తాపి మేస్త్రి పడిశాల ఉపేందర్ మృతదేహాన్ని అయితే గురువారం అర్ధరాత్రి బయటకు తీసినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. ఎస్ మమత, ఈ భద్రాచలంలో జరిగిన ప్రమాదాలను చూసుకుంటే అయితే గత అర్ధరాత్రి మరొక మృతదేహాన్ని కూడా అధికారులు వెలుగుదీయటం జరిగింది. అయితే ఇప్పటికే 2 మేస్త్రులు, 4 కూలీలు కూడా చనిపోయారు. 2 మేస్త్రులు కూడా వాళ్ళ మృతదేహాలు లభ్యమైనాయి. ఇంకా 4 ఇంకా దాని కింద అంటే శిథిలాల కింద కూడా ఉన్నాయంటూ కూడా అధికారులు కూడా అంచనా వేస్తున్న పరిస్థితి నెలకొన్నది. అయితే నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా నేలమట్టం అవ్వటం, శిథిలాల కింద పలువురు ఇంకా చిక్కిపోయారని చెప్పేసి ఇంకా అయితే అక్కడ సహాయ చర్యలు కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే రెస్క్యూ అండ్ పోలీస్ బృందాలు అక్కడికే ఉండి కూడా అంటే గత 2-3 రోజుల నుంచి కూడా అక్కడే ఉండి ఈ తగిన చర్యలన్నీ చేపడుతున్నారు. అయితే అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేపట్టినట్టే కూడా తెలుస్తుంది. భవనం కింద కూడా చిక్కుకున్న పలువురు కూడా ఇంకా మృతి చెందే ఉంటారు అని చెప్పేసి అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే మెయిన్ గా చూసుకుంటే అయితే అక్కడ ఈ భవన నిర్మాణం చేసిన తను ఒక పీఠం పేరుతో కూడా ఒక అర్చకుడు మఠం నిర్మించాలని కూడా భావించి అత్యాశకు పోయి కూడా ఒక నాసిరకం నిర్మాణం చేయడం వల్ల కూడా ఈ దుర్ఘటన కూడా చోటు చేసుకుంది. ఓ పాత భవనంపై కూడా మరో 4 అంతస్తులు కొత్త భవనాన్ని నిర్మించడము, అమ్మవారి పేరుతో కూడా ఆ అర్చకుడు చేస్తున్న వ్యవహారాన్ని కూడా గత ఏడాది పంచాయతీ సిబ్బందికి కూడా అక్కడ ఉన్న స్థానికులు కూడా ఫిర్యాదు కూడా చేసిన పరిస్థితి. అయితే అనుమతులు లేకుండా ఎలా నిర్మిస్తారని చెప్పేసి ప్రశ్నించడంతో కూడా అప్పటి నుంచి కూడా నిర్మాణం ఆగిపోయింది. ఆ సమయం కూడా పంచాయతీ సిబ్బందితో సదరు వ్యక్తి దృష్టిలో కూడా ప్రవర్తించడం తెలిసింది. అంటే ఆ యజమానిని ఎవరు పలకరించినా, అధికారులు పలకరించినా, చుట్టుపక్కల వాళ్ళు ఎవరు పలకరించినా సరే వాళ్ళ మీద కూడా దురుసుగా కూడా మాట్లాడే పరిస్థితి నెలకొన్నది. అనేక మార్లు ఈ పంచాయతీ అధికారులు కూడా వచ్చి ఈ కన్స్ట్రక్షన్ చేయొద్దు, ఆపేయాలని చెప్పేసి కూడా వాళ్ళ మీద కూడా తిరగబట్టడం కూడా జరిగింది. అంతేకాదు స్థానికులు కూడా అక్కడ ఐటీడీఓ పిఓ కూడా ఫిర్యాదు చేశారు. ఎమ్మటే పిఓ కూడా 2 అంతస్తులది 6 అంతస్తులు ఎట్లా కడతారు అని చెప్పేసి పిఓ కూడా అధికారులు కూడా ఆదేశించడం జరిగింది. దాన్ని నిర్మాణాన్ని వెంటనే ఆపేయాలని. కాకపోతే అక్కడ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం ఇదంతా చోటు చేసుకుందని చెప్పేసి స్థానికులు కూడా చెప్తున్నారు. అయితే పీఠం పెద్ద ఎత్తున విరాళాలు కూడా సేకరించిందట. అంటే ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా విరాళాలు కూడా సేకరించి అమ్మవారి ఆలయాన్ని కూడా నిర్మించాలి. ఆలయం పక్కనే 6 అంతస్తుల భవనాన్ని కూడా నిర్మిస్తుండు. అయితే ఒకవేళ భవనం ప్రారంభమై భక్తులు ఉంటే మాత్రం అక్కడ తీవ్ర పెద్ద ఎత్తునే నష్టం జరిగేది. అంటే ఇది శ్రీరామనవమి కూడా ఇంకొక వారం రోజులు ఉంది. ఈ క్రమంలో కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చిపోతున్నారు. శ్రీరామనవమి భద్రాచల ఆలయానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చిపోతూ ఉంటారు. ఇట్లా భక్తులు ఎక్కువ ఉన్న టైంలో కూడా ఈ ఘటన జరుగుంటే మాత్రం అనేక మంది కూడా ప్రాణాలు కోల్పోయే ఉండాలి. ఇప్పటికైనా అధికారులు ఆ చుట్టుపక్కల కూడా కొన్ని నాసరిక భవనాలు కూడా ఉన్నాయి, వాటిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అక్కడ స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితులు. అయితే భవన యజమాని అయితే భార్య, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చెప్తారు, 2 కూలీలు మాత్రమే ఉన్నట్లు కూడా చెప్తున్నారు. కానీ 2 మేస్త్రులు, 4 కూలీలు ఉన్నారు అని చెప్పేసి ఆ కుటుంబ సభ్యులు కూడా అక్కడ ఆ కుటుంబ సభ్యులు కూడా వేచి చూస్తున్నారు తమ కుటుంబీకుల కోసం కూడా. అయితే శిథిలాల కింద కూడా ఎంతమంది ఉన్నారనేది కూడా ఇంకా తెలియట్లేదు. ఇంకా సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు. అయితే కేవలము నిర్లక్ష్యం వల్లే కూడా ఇంతమంది కూడా చనిపోవడానికి కారణం భద్రాచలం అనేది షెడ్యూల్ ప్రాంతం. అక్కడ ఎలాంటి రిజిస్ట్రేషన్లు ఉండవు, ఎలాంటి అనుమతులు కూడా ఉండవు. కానీ
చాలా పగడ్బందీగా కూడా చట్టాలు ఉంటాయి. ఆ చట్టాలను కూడా తుంగలో తొక్కి ఒక అర్చకుడిగా ఉన్న ఒక వ్యక్తి ముసుగులో పంచాయతీ సిబ్బందితో గత ఏడాది క్రితం కూడా దురుసుగా ప్రవర్తించిన నిర్మాణం కూడా చేపట్టాడు. కానీ ఈ రోజు ఆ 6 అంతస్తుల నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలిపోవటం, పీఠం పేరుతో కూడా అక్రమ నిర్మాణం చేపట్టిన వ్యక్తిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని చెప్పేసి అక్కడ స్థానికులు కూడా ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాపోతున్నారు. అంతేకాకుండా తను కఠినంగా శిక్షించాలి, ఆరుగురి చావుకు కూడా ఆ అర్చకుడే కారణం అని చెప్పేసి కూడా ధ్వజమెత్తుతున్న పరిస్థితులు చూసుకోవచ్చు. అక్కడ పెద్ద ఎత్తున కుటుంబీకులు కూడా తమ ఇంకా ప్రాణాలతో ఉన్నారు అని చెప్పేసి కూడా అక్కడ చాలా ఆశగా కూడా ఆ ప్రాంతంలో కూడా వేచి చూస్తున్న పరిస్థితులు. ఇప్పటికైతే 2 మేస్త్రుల మృతదేహాలు కూడా లభ్యమైనాయి. కేవలం ఇదంతా చూసుకుంటే అయితే ఆ అర్చకుడు నిర్లక్ష్యం వల్ల అనేక సార్లు కూడా పంచాయతీ అధికారులు కూడా కన్స్ట్రక్షన్ చేయొద్దు అని చెప్పేసి ఆపినా సరే గత మళ్ళా 4 రోజుల నుంచి కూడా తను కన్స్ట్రక్షన్ చేస్తుండే. ఆ కన్స్ట్రక్షన్ కూడా టోటల్ ఒక ఇటుక పైన ఇటుక పేర్చడంతో కూడా అది బేస్ మట్టం కూడా కరెక్ట్ లేక, అంటే అది ఓల్డ్ బిల్డింగ్ పైన ఇలా కట్టడం వల్ల కూడా ఒకటేసారి కుప్ప కూలిపోవడం జరిగింది. మనం విజువల్ లో కూడా చూసుకోవచ్చు. అనేక మార్లు అధికారులు హెచ్చరించినా సరే తాను పట్టించుకోలేదు. అధికారుల నిర్లక్ష్యం కూడా దీంట్లో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అంటే కన్స్ట్రక్షన్ చేయొద్దు ఆయన మీద ఎప్పుడైతే స్థానికులు ఫిర్యాదు చేశారో అప్పుడే చర్యలు తీసుకుంటే మాత్రం ఇంత పెద్ద ఎత్తున ఇంతమంది చావు తప్పించుకునే పరిస్థితి అయితే నెలకొండేది. అసలే రాముల వారి ఆలయ ప్రాంతంలోని ఇటు పంచాయతీ ఆఫీస్ పక్కనే అంత పెద్ద 6 అంతస్తుల భవనము ఆ ప్రాంతంలో నిర్మిస్తే అక్కడ ఉన్న ప్రజలు స్థానికులు కూడా అవాక్కు అవుతున్న పరిస్థితులు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.